కాదమ్మా, ఇది ఒక వంచన కదా, ఒక వంచన కదా, ఒక విధమైన బిట్రేయల్ ఫ్రమ్ యువర్ ఓన్ లవ్డ్ వన్స్, అండ్ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డీల్ విత్. వాట్ ఐ హియర్ ఫ్రమ్ ది మెయిన్ పర్సన్, ఇది పితృదోషం. పితృదోషం అంటే మా పెద్దవాళ్ళ నుంచో ఎవరో ఏదో చేసి ఉండాలి. చిల్డ్రన్ వోంట్ సఫర్. దిస్ ఈస్ ద ట్రూ ఫ్యాక్ట్ అండి. వెదర్ ది సైన్స్ ఆర్ ది ప్రజెంట్ పొజిషన్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్, దట్ ఇస్ ఇట్. శాపగ్రస్తం అంటే ది సోల్ నెవర్ బ్లెసెస్ యూ. అంటే మేము కంఫర్టబుల్గా సంతోషంగా హాయిగా ఇవాళ భోజనం చేసాం, ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే వాట్ ఎవర్ ఆస్కింగ్ మీ వితౌట్ ఎనీ హ్యాసల్స్ ఐ బీన్ ఫ్లో, జస్ట్ గివింగ్ ఇన్ మై సెల్ఫ్ వితౌట్ హైడింగ్ ఎనీథింగ్. నార్మల్గా అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. దేర్ ఇస్ నథింగ్ మోర్ ఐ కెన్ సర్ కన్సీడ్ ఆర్ కీప్ సంథింగ్ విచ్ షుడ్ నాట్ బి సెడ్. బికాస్ టుడే యాజ్ ఆన్ డేట్స్ మనకు దశరథ మహారాజుల దగ్గర నుంచి కూడా బిడ్డలు లేకపోతే 3 అన్నారు, 4 అన్నారు. కైకేయి, కౌసల్య, సుమిత్రను, 4 వాళ్ళకి 4 పుట్టారు. అక్కడికి వచ్చేట ఫైట్ రాలేదు. దే నీడెడ్ చిల్డ్రన్, వాంటింగ్ ఫర్ చిల్డ్రన్. ఇప్పుడు ఒకళ్ళని చేసుకున్నా మళ్ళీ మనకు సంప్రదాయంలో బిడ్డలు లేకపోతే రెండో మ్యారేజెస్ కూడా చేసిన ఉన్నాయి. మా ఇళ్లలో కూడా జరిగింది. మా నాన్నమ్మ గారు, మా ఫాదరు వాజ్ ది సెకండ్ వైఫ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ పురాణ నాగభూషణ్ గారు. హీ వాజ్ examiner for law of torts and he was offered judgeship. He was living in మైలాపూర్, కోచ్లో వెళ్ళేవారు. సో ఆన్ అ బిగ్ స్కేల్ ఆయనకి రాజపూండ్ వచ్చిన తర్వాత ఈ సెడ్, మా ఫాదర్ ఏమో చాలా చిన్న ఏజ్ అట, 4 or 5 అంటేనే ఒడుగు చేసేసుకొని వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి అంటే వెళ్ళిపోయి. హీఈస్ నో మోర్. బోర్డు అంత ప్రాపర్టీ ఇస్తే వాళ్ళ తాలూకు ఎవరో సరిగా చూసుకోలేదు. అప్పచెప్పిన తర్వాత బిడ్డలదే అప్పచెప్పిన తర్వాత పెద్దవాళ్ళు they care nothing, and a widow woman of a mother, what can she do with 2 daughters? ఇంకొక ఆవిడ మాత్రం షీఈస్ ఇన్ వాషింగ్టన్ నౌ. మా నాన్నగారి సిస్టర్స్ డాటర్స్. ఎప్పుడు ఇంకా బతికున్నావా ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది అక్కడి నుంచి మా వదినే. అంటే దిర్ ఇస్ నథింగ్ మా ఇద్దరికి కూడా వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఆన్ ది వైరాగ్యం టు ది ఎక్స్టెండెడ్. వీ లివ్ విత్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ది బెస్ట్ ఆఫ్ అవర్ వాట్ ఎవర్. 25,000 30,000 చీరలు కొంటున్నా నేను వద్దు బేబీ కొనక. ఐ నో ఇంట్రెస్ట్ నాట్ మై బాడీకి వాంట్స్ టు క్యారీ. నా ఆర్థరైటిస్ అన్నీ వచ్చాయి. కూచిపూడి నుంచి బాల బోల్టమ్లో స్టూడెంట్స్ ఎవరినో అంతే ఏ కాలం తీసుకొని వీఆర్ సో హ్యాపీ. ఎందుకంటే ఇట్ ఈస్ ప్రజెంటెడ్ బిఫోర్ ఫర్ శ్రీ లలిత అమ్మవారి బ్యాలేకి డ్రెస్సులు కుట్టించుకుంటున్నారు. అట్లీస్ట్ I am able to feel that I am able to do one of the best services by offering. I don't feel that I am missing anything. And even అమ్మవారే వచ్చి తీసుకొచ్చి ఇచ్చినాక we only want heart. అవునమ్మా, ఎంత అమ్మ ఉండబట్టుకోలేక చెప్తున్నానమ్మా. మీరు చాలా కష్టపడి మీరు నిలదొక్కుని ఏదో కటాక్షంతో మీరు మీ ఎనర్జీని కానీ మీ పాజిటివ్ ఎనర్జీని ఆపట్లేదు. కానీ అమ్మ ఇటువంటి కష్టం, తోడు లేని జీవితం. తోడు భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు తోడు. ఐ ఆల్వేస్ టెల్ స్వామి నన్ను హాస్పిటల్కి పంపిస్తుంది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే అడిషన్ ఇవాళ హాస్పిటల్కి వెళ్తే గ్యారంటీగా వెనక్కి వస్తారని గ్యారంటీ లేదు. ఒకటి. రెండోదంటే ఎక్కడ లక్షలు కోట్లు తీసి కోట్లు ఉన్నవాళ్లే కోట్లు లేకుండా ఎక్కడున్నారో దే ఆర్ నాట్ టు బి ఫౌండ్. హిస్టరీలో కృష్ణరాజు గారికి మన మైసూర్ మహారాజా, అవునమ్మా, ఆయన చిన్నప్పుడు మేము నేను వడయారు ముందు మేము కరోనా నుంచి ఒంగోలు నుంచి రాఘవాచార్యని ఆయన ఫ్రీ మెడిసిన్స్ టచ్ చేస్తుంటే పురోహితుడు పరిగెత్తి వచ్చి స్వామివారిది ప్లాటినం నెక్లెస్ ఇట్ హెస్ గివెన్ వే అంటే మేము అట్లా చూస్తూ ఉండేవాళ్ళం. ఏంటి ఇట్లా మాట్లాడేస్తున్నాడు అంటే, ఎప్పుడు అయినా అంటే సాయంకాలం పోయిందంటే వారు ఇచ్చింది అందుకని ఇట్లా పోయింది అంటే. ఆయన లాంటి వాళ్ళు ఎట్లాంటి మహల్స్ అన్నీ హోటల్స్ అయిపోయినాయి కదా. అదంతా వాస్తవం అమ్మా. మన భారతీయ ధర్మంలో చెప్పిన వైరాగ్యం అన్నీ కూడా వాస్తవం. కానీ ఎక్కడో ధర్మం అంటూ ఒకటి ఉంటుంది కదమ్మా. ధర్మం, వీఆర్ హ్యాపీ విత్ ది లార్డ్ హూస్ టేకింగ్ కేర్. నన్ను ఆండాలు చేశారు. నన్ను ఇది శ్రీవల్లిపుత్తూరులో బ్రాహ్మణుడు కేకేశారు. నన్ను అమ్మవారికి మల్లెపూల హారం కింద పడితే ఇద్దరం అట్లా చూస్తున్నాం.
நீங்கள் வாங்கோ பெரியவங்க, நீங்கள் வாங்கோ, அம்மா கூப்பிடுறாங்க. మళ్ళీ తీసేసి మా సిస్టర్ చూసి, యారికి உங்களுக்கு தான், మీకే ఇచ్చాడు ఆయన, అమ్మ మీకు ఇస్తోంది, వేసుకోండి. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. సో దిస్ నథింగ్ ఎల్స్ బియాండ్ దట్. వాట్ సి ప్రాబబ్లీ వీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ కపుల్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ హూమ్ అట్ దిస్ స్టేజ్ నౌ యూ కాంట్ పే యువర్ taxes. The taxes have gone to the skyscrapers. And everything has gone up so much, people are not able to understand. We still adjust to sambar sadam, rasam sadam, that is enough. You need not have pizzas and some pastas and things like that to feel that you are big. Nothing is big. If your limbs don't work, what is the beauty of having something embedded with gold? ఇదంతా ఓకే అమ్మా, మీ మనసు మధ్యలో ఏమీ మీకు చెప్పలేదా, నాకు ఫలానా జీవితం కావాలి, ఐ వాంట్ అ లైఫ్ లైక్ దిస్, or I want somebody. Now I want Bhagwan, I want Bhagwan, I want Guru, I want experiences ఉన్నాయే, అది నోటితో చెప్పేది కాదమ్మా. స్వామి సత్యసాయి, you only have to, you can only say, స్వామి ఇది కూడా మరి చూసుకుంటే కొత్తిమీర కనపడిపోతే అమ్మ తిడుతుందని, కొత్తిమీర నీ ముఖం ఎక్కడో వెతుకుతో కారేసుకోపోకు, అమ్మ తిడుతుందని, నీ షూటింగ్ పెట్టిలా ఉంది చూసుకొని అత్తి అవన్నీ చేసేవారు స్వామి. దీన్ని బతకనీరు, దాన్ని బతకనీరు. అమ్మవారు చూసుకుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది. చూసుకోవడంలో ఒకవేళ ఇఫ్ ఐఎమ్ విక్టోరియస్, అమ్మ ఉంది, నువ్వు ఉన్నానని చెప్పంటాను. బికాస్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ధర్మ, సత్య ధర్మ. అదే అడుగుతున్నానమ్మా, ధర్మం వేరు కదమ్మా. మనకి కావాలంటే మీరు తినే రసం సాదం, సాంబార్ సాదం ఓకే, బట్ ధర్మం అంటే మరి ఎక్కడ ధర్మానికి లేట్, కానీ డెఫినెట్గా ధర్మం we will win because we are not eating anybody else's. నీ కష్టాన్ని నువ్వు తింటున్నావు. అవును, అందులో యూ హ్యావ్ ఓన్లీ హ్యాండ్ఫుల్ అండి. థ్రైవ్ చేసే వాళ్ళలో యూ హ్యావ్ వెరీ, వాళ్ళ కష్టం వాళ్ళు తింటూ, భగవంతుడే మనకి దీనికి అంతకన్నా ఇంకో మార్గం లేదు. ఒక పుండు పోవాలంటే నీ ఎన్ని లక్షలు ఖర్చు పెడితే, అదే నేను అంటాను, ఆల్మోస్ట్ డెత్ వచ్చినప్పుడు శ్వాస ఇచ్చేది ఎవరు? ఎక్కడ డాక్టర్ ఇస్తారా? డాక్టర్స్ ఆల్సో సే వీ హ్యావ్ no hopes, shot only high. Those days doctors openly said it. Today doctors have no time to say all that. You get in, go. So that's the life, that's the end of it. సో కాంచనమ్మ గారు, మీరు భగవంతుడే తోడుగా మీ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అమ్మ నాన్నగారుల తోడమ్మ ఎప్పుడు దూరం అయింది మీకు? అంటే ఏ వయసు మీకు అమ్మ వాళ్ళు? ఎప్పుడండి 2007, 2010లో సెప్టెంబర్లో వి ఆఫర్డ్ ది గ్రేట్ భూదేవి టు లార్డ్ వెంకటేశ్వర ఫర్ హిమ్ టు కమ్ అండ్ బ్లెస్ నాట్ ఓన్లీ అస్ who should not be in a chaos and the country which is in a chaos, the universal, what shall I say, the universal plan of the whole country, the whole nation. Not only Tamil Nadu, not only Telugu Desam, not only certain, which Bharata Mata is full. She is not in different pieces. It is how we share. Otherwise, the whole universe where Venkatachalapati is available, omnipresent, prepared to stay in all the temples, all the Purohits, everybody, they come all the way running to Tirumala, but at the same time you find many temples which has been come up. All the Tamil gods like Subramania Swami and many people have come up. Baga paiki enni temples baga vachinante, bahusha mana temples kanna chaala baga maintain chestunnaremo for whatever it is, the way they do the pujas. Once now and then we see watching all Subramania Swamis, like you have Malaysia Subramania Swami, Kadirgamam, Ceylon, ఇవన్నీ చూసినప్పుడు, so the minds of the people వాళ్ళ యొక్క sort of they are in search for peace. They have everything, but there is something missing for them. అన్నీ ఉండి ఏదో కోల్పోయిన భావన. Definitely. So as far as I am concerned,
నేను చూడండి ఏం లేదనుకుంటాను నేను. If you had asked me the question when I was the right prime time, probably I would have told you some little bit of, what shall I say, wants and desires. But now there is no question of desire. It's a clean plate where I like to laugh, I like to be more younger by talking, I like to be more younger and more informative, though not very intensely of the Puranas or legends, but I like to have an interaction with the people where they accept certain words of mine. అమ్మ, మీ బాధని ఎలా హీల్ చేసుకున్నారు? మీరు బాధని ఎలా దిగమింగుకున్నారు భగవంతుడి సన్నిధిలో? స్వామి స్వామి స్వామి. ఎందుకంటే అమ్మ, మీ లైఫ్ గురించి తెలిసిన ప్రేక్షకులు కానీ మీ అభిమానులు కానీ అనుకునేది, మీరు ఇంట్లో వాళ్ళు మీ వాళ్ళే మిమ్మల్ని సరిగ్గా చూడలేదని ఒక బాధ. ఎందుకంటే మీరు ఒంటరి జీవితంతో, మీరు ఏ కుటుంబం కోసం అయితే మీరు అన్నీ పక్కన పెట్టి మీరు పోరాడి సంపాదించి అందరినీ ఆదుకుని సాక్కుని అని చేశారు, ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులే మిమ్మల్ని ఆదుకోలేదు, ఆదరించలేదు. ఈ బాధని మీరు, ఎందుకంటే చూస్తున్న వాళ్ళ ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి ఇలాంటిది ఉంటుందమ్మా, ఎలా సమాధాన పడ్డారన్నది క్వశ్చన్. సమాధానం ప్రాపర్లీ స్వామి హ్యాస్ డైల్యూటెడ్ చాలా గొప్పగా. అది నేను ఏమని చెప్పలేను. హార్ట్ అటాక్ వచ్చి పోవాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని స్మూదం చేసి, ఈ వెన్నెలు కనుక తేనె పోసిన అమృతంలో వెన్నెను పూసిన వెన్నెల్లాగా, అది సమ్టైమ్స్ ఐ టచ్ ఇట్, ఐ సెడ్ ఆర్ యూ స్లీపింగ్, నీకు బాధ లేదా? మీరు అడిగిన క్వశ్చన్ ఐ ఫీల్ విద్ ఇన్ మై సెల్ఫ్, నా సోన్ని అడుగుతా, నీకు బాధ ఉన్నా కూడా దాన్ని సూపర్ సీడ్ చేసి, దట్ goes to the credit of Gayatri, the one Pranava Swarupini, and all the gurus win her. Satya Sai Baba, Shringeri. ఎప్పుడమ్మా హార్ట్ అటాక్? నాకు రాలేదు. వచ్చిన పరిస్థితి రానే లేదు, నొప్పే లేదు. గ్యాస్ వల్ల నొప్పి అన్న వచ్చిందేమో కానీ హార్ట్ని ముట్టుకుంటే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ అన్నవాళ్ళు వెళ్ళిపోయిన nothing. It has no treatment excepting Bhagavan would have held it. Did you ask anybody? ఎవరైనా అడిగారా అమ్మా, నా సొంత తల్లిదండ్రులే నన్ను ఆదుకోలేదు, నన్ను పట్టించుకోలేదని ఒక బాధ? ఆదుకోలేదని మాకే స్టడీ తెలుసు. జ్ఞానం ఉన్నదిగా, చదువు సంధ్య అన్నీ నేర్పారు కదా పెద్ద పెద్ద వాళ్ళు. మా తాతయ్య గారు వాళ్ళు సహస్రలింగార్చన చేస్తారు. ఆయన 3 లేచి, ఐఎమ్ సపోజ్ టు బి ది డియరెస్ట్ ఆఫ్ ది గ్రాండ్ డాటర్స్, క్రియేట్ డియరెస్ట్ ఆఫ్ ది గ్రాండ్ సన్స్, హూ సో మచ్ అప్సెట్. నాకు ఫైనల్గా సెడ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ హౌస్. దేనికోసం ఉన్నానో కారణం ఆయనకి తెలుసు. నేను వెళితే నన్ను ఉంచుతారా? నాకేంటి, సపోజ్ ఐఎమ్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ యూ, సంబడీ డిస్టర్బ్స్ అనుకోండి, మీకేమవుతుందంటే ఒక పర్టికులర్ స్ట్రైట్గా వెళ్ళే స్టిల్ బ్యూటిఫుల్ లేక్ ఇస్ స్టడీ. వెన్ సంబడీ థ్రోస్ అ స్టోన్, ఆల్ ఆఫ్ us go. We lose the track of the mind and thereby it cannot be connected at all, connected in different form. Alright? అవును. ఇప్పుడు ఒకసారి షేక్ చేసిన తర్వాత అన్నారనుకోండి, ఓహో అంటే కావాలా? నో, యూ హ్యావ్ టు గో ఇంట్రస్పెక్ట్, యూ హ్యావ్ టు స్టడీ. ఆవిడ చెప్పింది కరెక్టా, చెప్పుడు మాటలు వినాలా, చెప్పిన మాటలు వినకుండా మనం అనలైజ్ చేయాలా? అవును. నేనెందుకు చెప్పలేదు? ఎంతమంది ఉన్నారు తమిళనాడులో నన్ను అడిగారు, ఎప్పుడు నీంగే ఇల్లు వదిలి ఎప్పుడు పోగలాను నీంగే నాంగ్ ఇల్ల నన్ను చూసి నా కళ్ళల్లో దే సీ, ఐ కెన్ సీ మెనీ బిగ్ పీపుల్. అట్లా అంటే నా నోటంపుట్ నేను ఇంత మారి ఇట్లా ఉంది అని చెప్తానే. నాకు ఎక్కడ షాక్ అంటే, అంటే ఇస్ లైఫ్? నేను దాన్ని ఎక్సెప్టింగ్ హ్యాపీనెస్, లేకపోతే అంతంత ఫ్యామిలీస్ అంతంత ప్రాపర్టీస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, మామూలుగా చెప్పేదంటే మనిషికి మించిన ఆస్తి కానీ పాస్తిగా ఉంటే భారం, యూ హ్యావ్ టు లూజ్ వన్ థింగ్. ఎదర్ యూ లూజ్ ద లైఫ్ ఆర్ యూజ్ ద ఫ్యామిలీ ఆర్ రోగిష్ఠులై నాశనం అయిపోవడం. దీస్ ఆర్ ఆల్ ది స్ట్రిక్చర్స్ ఆఫ్ స్వామి భగవంతుడు. నీకు అన్ని కావాలంటే కుదరదు. యూ హ్యావ్ టు విన్ సంథింగ్, యూ హ్యావ్ టు లూజ్ సంథింగ్. ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలి. భగవద్గీతలో వైద్యు యు డూ ది యాగం హోమం అది ఏంటంటే ద మోర్ యూ ప్లీజ్
the 5 elements, they come to you very close. It's simple as all that. కానీ అమ్మ ఈ క్రమంలో ఆస్తుల కోసం అయిన వాళ్ళతో పోరాటం, సొంత మీరే ఇంటికి కొడుకై అన్నీ చేసినప్పుడు తల్లిదండ్రులు మిమ్మల్ని ఆదరించకపోగా మీకు పెళ్ళిన కానివ్వలేదు అనే ఒక అపకీర్తో, అపోహో, లేకపోతే ఒక అపవాదో ఏదో ఉంటుంది బయట. ఇది ఎంతవరకు నిజమమ్మా? యథార్థమే. ఎందుకంటే మధ్యన మాకన్నా మించిన వాళ్ళు ఎవరో సోలు వచ్చారని ఒక అపోహతో వాళ్ళు బతికారు. అది మేమే ఎదురు తిరిగి ఉంటే బహుశా మేము వాళ్ళని కోల్పోయేవాళ్ళం కాదు. అది చెయ్యింది తప్పైంది. అంటే వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్లో నాన్ వైలెన్స్ ట్రెండ్ తీసుకున్నది చాలా తప్పైంది. అంటే సర్టన్ టైమ్స్ అవునమ్మా, నువ్వు ఉండాల్సిందే, నేను చెప్పింది వినాల్సిందే అనే పద్ధతి బాగుండేది. ద హోల్ లాట్ I would have left the whole thing with all happiness with somebody whom I wanted and lived. అది జరగకుండా పోవడానికి కారణం అది కూడా, దట్ మిస్టేక్ ఆల్సో ఇస్ మైన్. ఎందుకమ్మా? అంటే మీరు సర్దుకుపోదాం అనుకున్నారా? సర్దుకుపోవడం కాదు, మారుతారేమో అని హోప్. దెన్ లేటర్ it went on with that boy who was of no use to anybody, and he was taken away by Lord Venkateshwara for the simple mistake that he had taken money for our own property. అంతకన్నా అత్తాక్షి ఇంకేం చెప్పలేదు, ఇంకేం నిదర్శనం. He went with all the cuts, in the ambulance, without even a word to all of us. అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి భోంచేసి సొంత పిన్నమ్మ కొడుకు చేశాడు. మీకేమవుతుందంటే ఒక సార్ట్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ వర్కింగ్, ఎనర్జీ అంతా పోసి ఎంత ఎనర్జీ అండి, టు టాక్ టు సంబడి, టు కన్విన్స్ సంబడి, ఇంకోళ్ళకి చెప్పి సంజాయిషి చేసి ఎక్కడెక్కడ సర్దుని ఆన్ స్పాట్. నాకు కొంచెం అఫీషియల్ టైప్ నేను ఎక్కడికైనా ఇప్పుడు సపోజ్ ఐ వాంట్ టు ఏదైనా క్షేత్రాలకు వెళ్ళాలంటే పుట్టపర్తియో లేకపోతే తిరుమల ఎక్కడికి వెళ్తే నా గూర్ఖాస్ టీమ్ whom I have written, I have 7-8 Gurkhas. So I must give them the salary payment. ఎందుకంటే I have been in airlines. We have a timing for that. నాకు వెళ్ళిపోతే సపోజ్ ఐ గో వే, ఓ 10 రోజులు 15 రోజులు అవుతుందంటే వాళ్ళకి భోజనాలకు కానీ ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళదు. 28th 25th 1 week ముందే అడ్వాన్స్గా ఇచ్చేయడం నాకు అలవాటు. వన్స్ I went away to Puttaparthi with my mother and father. So I was struggling. I said, these people, how are they going to live? ఎట్లా వీళ్ళకి రైస్ ఎట్లా, వీళ్ళకి పప్పులు ఎట్లా, బియ్యం ఎట్లా కొనుక్కుంటారు అని నా వాతావరణంతో నేను ఊరికే స్వామికి ఈజ్ గాట్ టెర్రిఫిక్, ఒక్కొక్క డిపార్ట్మెంట్ అన్ని షెడ్సే, లడ్డు చేసే షెడ్డు, ఎవ్రీబడి వెల్స్, రండి కూర్చోండి మాతో లడ్డు కట్టండి, వెజిటబుల్స్ కట్టింగ్ అక్కడికి వెళ్తాను అన్ని చోట్ల. అంటే ఏంటంటే నేను వెళ్ళడానికి ఎవరితో చెప్పేది? స్వామితోనే చెప్పాలి. స్వామి విల్ బి థింకింగ్, వై వచ్చిందని ఇంత హరి, నేను అదే అనుకోవచ్చు కదా. ఐ డో నాట్ నో వాట్ స్వామి విల్ బి థింక్, సర్వాంతర్యామే. సో ఉన్నట్టుండి ఎవరో విభూతి అడిగేటప్పటికి ఏదో ఒక రోజు అయిన తర్వాత ఇప్పుడు స్వామి సీమ్స్ టు అమ్మని అడిగినట్టున్నారు, ఏంటి తొందరపడుతుంది, ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోమను. నన్ను వచ్చి నువ్వేనా ఎక్కడికైనా వెళ్తా అన్నావా? ఎక్కడికి వెళ్తా అన్నాను, లేదే అన్నా. విభూతి అడిగాను అంటే దట్ మీన్స్ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఆఫ్ యూ అని చెప్పడమే కదా. విభూతి అడగంటే ఇట్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ నమస్కారం. నేను విభూతి అడిగింది నిజమే. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఎక్కడికి లేదే అని. సడన్గా ఐ ఫైండ్ ఒక పిక్చర్లో, పెద్ద వేషం కాదు, దిస్ ఇస్ స్వామిస్ ట్రిక్. అంటే నేను ఎందుకోసం వెళ్ళాలని అనుకుంటున్నానో దానికి నాకు హెల్ప్ చేయడం. ఎన్టీ రామారావు డ్రైవర్ రాముడు అని పిక్చర్ తీస్తున్నారు. సత్యనారాయణకు వైఫ్ వేషం కావాలి. పుండరీకాక్ష గారు బలరామ గారు వాళ్ళు పుట్టపర్తికి వచ్చి కూర్చున్నా. వాళ్ళకి ఎట్ట తెలుసు? అక్కడికే పోయి ఉంటుంది. చేతితో డబ్బు తీసుకుని మా బావగారు రమ్మన్నారు. అంటే డబ్బంతా ఇక్కడ ఖర్చు పెట్టింది, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. దానికి ఏర్పాటు నాకు అన్నీ స్వామి చేసేసి పంపించేశారు. వెళ్ళమని చెప్పు. నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏ అమ్మాయి వారం 10 రోజుల నుంచి రాఘవేంద్రరావు ఛాయాదేవి వాళ్ళు నన్ను విచిత్రంగా చూస్తున్నారు. ఆ గట్టు మీద షూటింగ్, నిమ్మకూరు తరగటి మాది పాలెం అవతల పక్కన మా పొలాలు, ఈయనది కొంచెం ఒక 15 kilometers దాటి ఉంటుంది. ఆ గట్టు మీద కూర్చోన్నారు.
నేను ఛాయమను ఏమే ఇది ఎవరు వేసినా సరిపోతుంది, నువ్వే రావాలని కూర్చున్నారంటే మా రామారావు. నాకు ఆన్సర్ ఏముంది, ఆయనకేదో సింపుల్గా వేస్తే బాగుంటుందని ఆయనకు వచ్చింది అభిమానం కొద్దీ. అభిమానం చిన్నప్పటి నుంచి తెలుసు. నాట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్, మా సిస్టర్ గారు నాకు కానీ మా ఫ్యామిలీస్ కానీ బాగా నాగేశ్వరరావుకి తెలుసు, మా తాతయ్య గారు వాళ్ళ ఊళ్ళు అన్నీ తెలుసు, రామారావుకి వాళ్ళ ఫ్యామిలీస్కి బాగా తెలుసు. ఎట్లా ఉంటాం, ఏ రకంగా ఉంటున్నాను. సో తప్పనిసరిగా ఆయన పిక్చర్లో ఎక్కడో ఒకటి నేను ఉండవలసిందే. ఆయన పిక్చర్లో నేను లేని చోట్లేదు. ఎక్కడైనా పర్ఫార్మెన్స్ నాకు అర్జెంటుగా వెళ్ళారంటే ఆయన ఇమీడియట్గా సెట్ వేసి రిలీజ్ చేసి అన్నీ చేస్తారు. అట్లాంటిది వాళ్ళు. సో ఇట్లా ఇన్సిడెంట్స్ కొన్ని అనవేర్స్ నాకు జరిగిన నిదర్శనం ఇది. అంచేత నాకు ఫైనల్గా ఫినిషింగ్లో ఉంటే దట్ ఈస్ ది ఓన్లీ లాస్ట్ వాట్ షల్ సే షెల్టర్ వేర్ ఐఎమ్ టేకెన్ హ్యాపీలీ ఫుల్గా. ఇది లేదు అనే క్వశ్చన్ లేదండి ఇప్పటిదాకా. లేకపోతే ఇంత ఎనర్జీ, ఇంత స్మైల్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఎవరితో నవ్వుతూ మాట్లాడడానికి నాకు అర్హత ఉండేదే కాదు. అవును, టియర్స్ సోల్ హ్యాస్ ఇట్స్ ఓన్ పెయిన్. ఆ పెయిన్ డైల్యూట్ అయిపోతుంది, దానిలో కలిపేసి ఆయన వారు తీసుకొని హీ మేక్స్ యూ ఫీల్ ముందు నడువు ఇంకొక చాలా పని ఉంది. ఇంతకన్నా నేను నిర్వచనం మీకు ఏం చెప్పలేను. ఇప్పుడు కేసులమ్మా ఎలా మరి హవర్ యూ ఎలా డీల్ చేసుకుంటున్నారు? మరి మా బ్రదర్లో వాళ్ళు చూసుకుంటున్నారు అని మీరు మనశ్శాంతిగా దైవ ధ్యానంలో భగవంతుడి మన శాంతి అది డెవలప్ అయ్యి సాధన చేసుకునేది ఉంటుంది. ఇట్ స్టడీ, అది అల్లాడడమో లేకపోతే ఇంకో రకమైన షేక్ ఏం ఉండదు. స్టడీ లేకపోతే ఇలా కూర్చొని మాట్లాడడానికి సాధ్యం కానే కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఇంతకన్నా చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు, పడుతున్న వాళ్ళు ఉన్నారు, పడుతూ ఉన్నారు, చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు, చెప్పుకుంటే ఏమో అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇది సృష్టిలో భగవంతుడి నియమం. అది ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. దాన్ని మీరు సర్దుకొని అది కాకుండా నీ అంతటి నువ్వు ఏదైనా డిసైడ్ చేసుకొని ఏదైనా చేయకుండా అఘాయిత్యాలు చేసుకుంటే అది మీ కారకం. అది అవును, దానికి నేను దోహదం ఇవ్వలేను. కానీ నేను సంపూర్ణం చేసిన దాన్ని నువ్వు సర్దుకొని సంపూర్ణం చేసి పాపపుణ్యాన్ని లెవెల్ చేసుకుని నువ్వు రా, నేను చూసుకుంటాను. నన్ను పట్టుకో. సర్వధర్మ పరిత్యంచ నా మామేకం శరణం భజ మోక్షేస్వామి మాసుచ. అది దిస్ ఈస్ ది లాస్ట్ వర్డ్. ఇసేస్ నా పాదాల మీద పడు, నేను చూసుకుంటాను. ఇంతకన్నా ఏం కావాలి? అంతే కదమ్మా. అది జనానికి చెప్పడం ఏంటంటే ప్రపంచంలో కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు అలా వర్షంలాగాను పంచభూతాల్లాగా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే భగవంతుడు చాలా కష్టం. ఉపవాసాలు ఉంటుంది. మీరు ధ్యానం చేసుకోండి. ఉపవాసంకి వచ్చే భోజనం లేదు, బియ్యం లేదు అని ధ్యానం చేయండి. ఎన్ని రామాలు, ఎంత ఎండితే అంత రామాలు ఆయన ఎట్లా చూసుకుంటారు. ఇది నా నమ్మకం. చెప్పడం సులభం, కానీ ఆచరణ చేయాలి, చేసి తీరాలి. ఇప్పుడు ఈ క్రమంలో అమ్మా మీరు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడలేదమ్మా? పడ్డారా? నాకు ఇంతవరకు భగవంతుడి దయవల్ల అన్ని వర్క్ వస్తూనే ఉంది. అర్జున్ రెడ్డిలో కూడా మెరుపులా మెరిశారు మీరు. వి లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ మోర్ అమ్మా. అర్జున్ రెడ్డిలో ఎలా ఉండేది అంటే ఒక డైలాగ్ మీద ఉండిపోయింది, బాధపడుతున్నాడంటే పడని లెట్ హిమ్ సఫర్. దిస్ ఇస్ వాట్ ఇస్ మై ఫిలాసఫీ. ఎస్, ఆ డైలాగ్ చూడండి ఎలా గుర్తుండిపోయిందో. నేనన్నా వెళ్ళిపోండి, నేను చేయనని చెప్తే లేదు ఈ డైలాగ్ ఒకటి రాసి ఏదో వచ్చేసి వదిలిపెట్టి పోవయ్యా నాకు. బట్ గ్రేట్ ఆఫ్ హిమ్. అవును, నా చుట్టూ ఉండి పిల్లల్ని తీసుకొని అంటే ఈ కాళ్ళు అప్పటికి ఇంకా మోసం నడవలేకుండా ఇప్పుడు మంచి పెట్టరు ఇప్పటికి. అదే అమ్మా. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నేను చెప్పేవి నచ్చకపోవచ్చు, విన్న వాళ్ళకి ఆయన వింతగా ఉండొచ్చు. వింత కష్టం ఇవన్నీ కూడా మన సృష్టిలో మనకు భగవంతుని ఇచ్చినటువంటి వరాల్లో, శాపాల్లో పాపపుణ్యాన్ని మనం లెక్క చేసుకుంటూ జీవనం గడుపుకుంటూ వాళ్ళు బాగున్నారే అనే ప్రసక్తి లేదు. మనం బాగుండడానికి మార్గం వెతుక్కోవడం, ఓపిక పట్టాలి, కష్టపడి. లేదా మీరు ఏమీ లేకుండా పోతే ఎట్లా ఉండమంటే భగవంతుడు ఎట్లా ఉండమంటే అట్లా ఉండండి. ఇది నా ఫైనల్ డిసిషన్. లేకపోతే జబ్బులు రోగాలు ఎక్కడి నుంచో వస్తున్నాయే. ఎందుకు వస్తున్నాయి అంటే మన శుభ్రత మనకు తెలీదా? కంజినీళ్ళు తాగిన వాళ్ళు ఎవరు లేరా? అంతే కదమ్మా. ఒక పూట భోజనం చేసిన వాళ్ళు లేరా? మహాపూజలు చేసేవాళ్ళు
ఎప్పుడో ఒకసారి ఎంత వాళ్ళకి ఇంత భోజనాలు కూడా వాళ్ళకి నియమం ఉంది, ఏదంటే తినకూడదు. మరి వాళ్ళు లేరు. డబ్బు కాదండి, ఇట్స్ అ రాంగ్ యాక్ట్. ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు అన్నీ చేస్తుందంటే లేదు, మనిషిని వెనక్కి తీసుకురాదండి, రానే రాదండి. ది లవ్ అండ్ గుడ్ వర్డ్ అండి. వెనకొట్టి ముందొకటి మాట్లాడి సంతోషపడ్డాం, అందరినీ నొప్పించి ఏం సాధించారు, ఏం సాధిస్తున్నారు? నేనెవరో నా మాట సత్యంగా తీసుకోవద్దు, కానీ యథార్థం ఇది, ఇదే జీవనం. మీరు ఎంత దూరం ఆ దీనిలో ఒరవడిలో నడవగలుగుతారో, ఒరవడి నుంచి ఎలా బతకాలి అనే ఆలోచన లేకుండా మీకు ఏం ఉంటే చేయండి. కుండ చేసేవాళ్ళు కుండ చేసుకోండి, ఎవరి పనులు లేకపోతే పని చేసుకోండి, ప్రయత్నం చేయండి, మాట్లాడకుండా చేయండి చేసేటుంటే. అప్పుడు కానీ పిల్లలు దారికి రారు. అప్పుడు కానీ పిల్లలు పెద్దవాళ్ళు ఇంత కష్టపడుతుంటే ఓ ఇలా చేస్తే కానీ మనం బాగుపడం. సుఖదుఖాలు అన్ని సుఖాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు మన చూసేది లేదు, పెట్టేది లేదు. ఇంతకన్నా చివరిగా అమ్మ, కాంచన గారి నట వారసురాలు ఎవరు? మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా సినిమాల్లో చాలామంది. కాంచన గారి నట వారసురాలు ఎవరు? నాకు వారసులు ఎవరున్నారండి? అంటే నటనాపరంగా మీలాంటి క్యారెక్టర్స్ వేసు ఈ మధ్యకాలంలో వచ్చిన. చాలా కష్టం అండి చెప్పడం, కష్టం. ఎందుకంటే బయటికి కనపరచకుండా లోపల అది ఆ దుగ్ధం తీసుకొని దాన్ని నాజూక్ చేసి దాన్ని ఏమీ లేనట్టు హాయిగా ఉంది, హాయిగా ఆమెని పాడే అనడానికి అవకాశమే లేదు. అది ప్రయత్నం చేయాలంతే, అంతే. ఎవరన్నా అంటే విని ఊరుకొని తీసి దాన్ని అసలు తీసుకోవద్దు. నీకు సంబంధించి కాదు. ఒకళ్ళు అన్నారని అన్నంత మాత్రం నీ శరీరంలోకి పోదు. నువ్వు సృష్టి మార్చలేవు, నువ్వు శరీరాన్ని మార్చలేవు, చీ అన్నా మార్చలేవు. కృష్ణుడు పడలేదా? కృష్ణుడు తిట్టిన ఒకళ్ళు ఉన్నారా మహారాజులు? ఆయన ఏం చేశారు? ఫైనల్గా అనన్యాశ్చింత ఎంతో మా ఏ జనా పరిపాస్తే తేషాం యుక్తానం యోగక్షేమం వహామ్యం. సో ఆ దారిలో నేను వెళ్తున్నాను. ఐ విల్ స్టిల్ స్టే లైక్ దట్ ప్రొవైడెడ్ నాకెక్కడ శాపము వచ్చేలాగా ఇది శకునిలాగా మధ్యనే ఎవరు దూరకుండా ఉంటాయి, మన చేతుల్లో లేదు. కరెక్టా? మీ అందరిని అడుగుతున్నాను నేను. గొప్పగా చెప్పారమ్మా, గొప్పగా. మీరు ఆధ్యాత్మిక, మీకు ఆ పరిష్కారం దొరికింది. మీరు జీవితానికి చూసిన అనేక ప్రశ్నలకి సమాధానం దొరికింది భగవద్ ధ్యానంలో. అలాగే ఐ లవ్ ఎవ్రీబడి. ఎంత పొగరుగా మాట్లాడినా సరే అంత ఈజీగా డైల్యూట్ చేయగలుగుతాను. ఎందుకంటే ఇట్స్ ఓకే, యూ లైక్ ఇట్, యూ ఆస్వాదించు నీకు నువ్వే. అంతే అమ్మా, చాలా థ్యాంక్స్. నీకు ఎంత ప్రాప్తమో అంతే. ధన్యవాదాలు కాంచన గారి. అందరికీ సెలవు. మీకు నాకు దగ్గరైన రాజీకి నాకన్నా చిన్నది కానీ పెద్ద నటి, పెద్ద ఎందరో మహానుభావులు, అందరికీ వందములని. మొదటి నుంచే నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఏది ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన మహాతల్లి టీపీ రాజలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోయాను. అంచేత ఇప్పటిదాకా కూడా ఈ ఒరవడి కూడా చదువుతుందంటే మాకు మా అధ్యాయం 50-60 ఏళ్ల క్రితం అయిపోయిందని నా లెక్క. ఇప్పుడు మన ఓపిక ఉంటే ఓపికని బట్టి మాట్లాడతాం, ఓపిక లేకపోతే మాట్లాడడం. అందుకని ఎక్కడంటే అక్కడికి వెళ్ళాలనే ఓపికలు, దానివల్ల మేము మాట్లాడినంత వాళ్ళు ఏదో పరివర్తన పొందుతారనేది అది కళ్ళ అమ్మ. భగవంతుడు రాసిన దానికే మాట వినడానికి ఎవరికి ఓపిక లేనప్పుడు అదే అంటే సినిమా కాదు, సినిమా రామాయణం మహాభారతంలో ఎవరంటే ఇచ్చారు, ఏ డ్రెస్సులు బాగున్నాయి అనే కదా చూస్తున్నారు. దాని సారాంశం ఏమన్నా అనుభవిస్తున్నారా? జీవితాంతం ఒకటే పద్ధతి దుర్యోధన దుశ్శాసనలు ఏనాడు మారారు? అంతే కదమ్మా. అశ్వత్థామ అతత్కుంజర, ఒకసారి అబద్ధం, అదేసారి అదే చెప్తూ ఉండదు సార్. దిస్ ఇస్ ఆల్. అంతకన్నా అమ్మా, ధన్యవాదాలు మీకు. మీ అందరికీ కూడా టెక్నీషియన్స్కి నేను టెక్నీషియన్స్ చాలా దగ్గర. ఎందుకంటే నాకు ఎప్పుడు శ్రీధర్ గారు ఆయనతో పాటు ఉన్నప్పుడు, ఆయనతో పాటు ఇంకే వాంగే ఇప్పుడు అందరూ టెక్నీషియన్స్తో బాగా అలవాటు నాకు, అన్ని పిక్చర్స్లో కూడా. అందుకని కొంతమంది కమెంట్ చేస్తారు, షీఈ్ నాట్ నమ్మ ఆర్టిస్టులు ఎలా టెక్నీషియన్స్ వాళ్ళు చెయ్యంతి మనం లేంగా. అంతే కదా, వాళ్ళు ఫామ్ చేసి పెడితేనే ఎక్కడ నించోండి, ఇంత పండి ఇట్లా వేయండి, ఇట్లా మేకప్ వేసుకోండి, ఇట్లా నించోండి, ఇట్లా నించోవాలి అని. ఎన్ని డిఫెక్ట్స్, ఎంత అందంగా ఉన్నా ఎన్ని డిఫెక్ట్స్ వాళ్ళు చెప్తే, ఆ గురువులు చెప్తే, ఆ మ్యూజిషియన్స్ వాయిస్తే
దానికి వాళ్ళు ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని మనం ఆస్వాదించి సింపుల్ ఇస్ ఆల్ దట్. వెరీ ట్రూ అమ్మా. నమస్కారం అమ్మా. Yeah.